ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం. For the Lord your God is a merciful God. The book of Deuteronomy chapter 4 verses 31. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనతో మన ప్రభుని యేసుక్రీస్తు కనికరమును గూర్చి మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిచే దేవుడు కాదు. నీతో నాతో నిబంధనలు చేసిన దేవుడు నిన్ను త్రోసివేయడు. వాగ్దానాన్ని దయచేసిన దేవుడు నమ్మదగిన వాడు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానమును దేవుడు దయచేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అని వాక్యం సెలవిస్తోంది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము, మోషే, దావీదుతో దేవుడు చేసిన నిబంధనను వారి జీవితాలలోనూ నెరవేర్చాడు, వాటిని స్థిరపరిచాడు. కాబట్టి మన పితరుల జీవితాలలో దేవుడు చేసిన నిబంధనను మన జీవితాలలో కూడా చేయగలడు. పితరుల జీవితాలలో ఎన్నో శ్రమలు సంభవించిన అయినప్పటికీ వారి విశ్వాసమును కోల్పోకుండా దేవుడు వారి పట్ల నిబంధనను స్థిరపరిచి వారిని బహుగా ఆశీర్వదించారు. చూడండి, దేవుడు మనందరితో నిబంధనను చేస్తాడు. వాటిని మరిచే దేవుడు కాదండి, మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు శ్రమకు గురి చేసిన తరువాత నిన్ను ఫలింపచేస్తాడు. తరువాత నీకు పాఠాన్ని నేర్పిస్తాడు. తర్వాత నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆయన కనికరము గల దేవుడు, జాలి, దయ, ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము నమ్మాలి, విశ్వసించాలి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరము పిల్లల మీద, యవ్వనస్తుల మీద, వృద్ధుల మీద, ప్రాంతాల మీద, నాయకుల మీద, దైవజనుల మీద, సమస్త మానవాళిని రూపొందించిన దేవుడు ఆయన కనికరాన్ని అందరి మీద ఉంచుతాడు. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యొక్క కనికరమును మనందరి హృదయములో ధరించుకుందుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, ప్రేమగల తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, నీవు మమ్ములను విడిచే దేవుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నీవు, నమ్మదగిన వాడు. నీ యందు విశ్వసిస్తున్నాము దేవా, మాకు సహాయం దయచేయండి. ఈ రోజు ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరి జీవితాలలోనూ నీ కనికరమును వారి పట్ల చూపించండి. వారిని క్షమించండి. వారి పట్ల జాలి, దయలు చూపించండి. అలాగే మా అందరి జీవితాలలోనూ నీ దయా హృదయము, శుద్ధ హృదయమును మాకు అనుగ్రహించి మమ్మలను రక్షించి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.